ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్పు క్రియేటివ్ వీడియోస్. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ ఎలాగొండలో చూసేద్దాం. ముందుగా మనం బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. మనం బిర్యానీ వండుకుంటున్నాం అని ఒక అరగంట ముందే అయితే బియ్యం నానబెట్టేయాలి. నేను ఆల్రెడీ నానబెట్టేస్తున్నాను, మీకు చూపిద్దామని చిన్న వీడియో కూడా తీస్తాను. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టిన అరగంట తర్వాత పొయ్యి వెలిగించి దానిపైన మీరు అదే ఏ గిన్నెలో వండుకుంటే ఆ గిన్నె, పలావ్ గిన్నె లేదంటే కుక్కర్ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు నచ్చితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, లేదంటే నెయ్యిని స్కిప్ చేసేయండి. కానీ నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం నెయ్యి అలానే మరి కొంచెం నూనె వేసుకొని మరగనిచ్చేసుకోవాలి. నూనె ఆయిల్ బాగా మరగాలి కాబట్టి కొంచెం మరగనివ్వండి. అలానే చూసారా, గరిటి చిన్న గరిటె అయితే నూనె తూలుద్దామని భయం వేసి పెద్దదే పట్టుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నెయ్యి ఆయిల్ రెండు మరిగిపోయినాయి కాబట్టి మనం అందులోకి పలావ్ దినుసులు అయితే వేసేసుకోవాలి. పలావ్ దినుసులు అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఓకేనా, చూసారా పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇటుపక్క బిర్యానీ, అటుపక్క చికెన్ రెండు ఒకే టైంలో కవర్ అయిపోతాయి అన్నమాట. వేడివేడిగా తినేయడమే. ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ వేసేసాను చికెన్లో. కొంచెం కాసేపు మగ్గనిచ్చేసాను కూడా. వాటర్ పోసేసి ఉడకనీయడమే, ఇంకా అలాగంతే. చూడండి, మసాలా దినుసులు బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి మీ కారానికి సరిపోయేటట్టు నేనైతే 5 వేసాను. మీరు ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది 5 కాదు 6 వేసా. అలా మూత పెట్టి వదిలేకండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయలు అడిగెట్టేసి మాడిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం బాగా మగ్గేస్తాయి. అవి కూడా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 1 మినిట్ అయితే స్మెల్ పోయే వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుకుంటూ ఉండండి, లేదంటే గిన్నె అడిగట్టేస్తుంది. ఓకేనా, కలుపుకుంటూ ఉండండి, మర్చిపోకండి, మెయిన్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలానే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. అలానే మనం ఇప్పుడు అదే ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలానే ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకోండి, ఒకవేళ మీకు సరిపోకపోతే తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. అలానే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. MTR బిర్యానీ మసాలా తీసుకొచ్చాను అనమాట నేను. MTRేనా, అవుననుకుంటా. బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని అలానే అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసేసి బాగా కలిపేసి అవి అన్నీ కొంచెం మసాలాలు అవి కొంచెం బాగా మగ్గే వరకు ఉంచి మనం వాటర్ అయితే పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి. నేను 2 గ్లాసులన్నర అయితే తీసుకున్నాను బియ్యం. మీరు ఒకవేళ 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే 3 గ్లాసుల నీళ్ళు వేయండి, సరిపోతాయి. బియ్యం ముందుగా నానబెట్టాలి, ముందే చెప్తున్నాను, ఆ అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. మీరు సాల్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే వాటర్ బాగా మరుగుతాయి కదా, మరిగిన తర్వాత వాటర్ బియ్యం వేసే ముందు చెక్ చేసుకొని మీరు బియ్యం అయితే అప్పుడు వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అదే ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే వేసేసుకుందాం. చూడండి, ఎసరు ఎలా పొంగు రావాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ ముందే, ఆ బియ్యం వాటర్ వంపేసుకొని వేసేసుకోవాలి. చెప్పాను కదా మనకు కొంచెం భయం ఎక్కువ అని. ఓకే చూసేయండి. ఏంటి మరి ఫస్ట్ టైం వచ్చిన లైక్ లైవ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అలానే ఏంటి ఫ్రెండ్స్, మన లైవ్లోకి ఎవరు రావట్లేదు, లైవ్లోకి రండి అందరూ. కామెంట్ చేయండి. బిర్యానీ అంతా అయిన తర్వాత మీరు వండిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. ఇప్పుడు బియ్యం వేసుకొని లైట్గా కలపండి. బర్రా అని కలిపేయకండి, స్లోగా కలపండి.
ఎందుకంటే బియ్యం నాని ఉంటాయి కదా, విరిగిపోతాయి అన్నమాట ముక్కలు ముక్కలుగా. కొంచెం స్లోగా అలా అలా కలిపేసుకొని, ఉప్పు సరిపోకపోతే మీరు ఇప్పుడు చూసుకొని మళ్ళీ సాల్ట్ అయితే వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం అయితే వేసాను. ఈ టైంలోనే మీరు సాల్ట్ చూసుకొని వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు అనమాట. సాల్ట్ వేసేసి మూత అయితే పెట్టేసుకోవడమే. ఒకసారి కొంచెం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి. ఆవిరి పోతే మనకి స్మెల్ అంతా అలా అలా ఎగిరిపోద్ది అనమాట. మనం తినే టైంలో స్మెల్ ఏం వచ్చిద్ది ఇంక చెప్పండి. అందుకే ఓకేనా. అదిగో ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అయ్యా రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ కూడా దగ్గరకు వస్తుంది చూసారా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసి కట్టేస్తే అయిపోయి రెడీ అయిపోద్ది మన బిర్యానీ. రెడీ, వేడి వేడి బిర్యానీ యమ్మీ యమ్మీ రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి. నెయ్యి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. నెయ్యి వేసేసి కాసేపు మూత పెట్టేసి దానిపైన బండరాయి పెట్టేసుకోండి. ఎందుకంటే కొంచెం నెయ్యి ఆ స్మెల్ కొంచెం ఇది అవుతుంది అనమాట, ఆవిరికి బాగుంటుంది టేస్ట్. గ్యాస్ స్టవ్ కట్టేసుకొని దానిపైన రాయి తెచ్చి పెట్టేసుకోండి అలాగా ఓకేనా. అలా పెట్టేసుకొని కాసేపు ఉంచేయండి. ఆవిరికి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఏమైనా కొంచెం ఉడకాలనుకుని ఉడుకుద్ది. కూర కూడా రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ కూడా. బిర్యానీ ఎమ్మి ఎమ్మి. స్మెల్ అయితే అదిరిపోయింది, అలానే టేస్ట్ ఇంకా అదిరిపోయింది. సూపర్ సూపర్ టేస్టీ బిర్యానీ మన అప్పు క్రియేటివ్ వీడియోస్. టాన్ టాన్ టట్టా. ఇంకేంటి మరి, అదిగోండి వేడి వేడి బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. అప్పటికి ఏంటది పెరుగు చట్నీ కలుపుతున్నారు అనమాట. అది కూడా వచ్చేస్తే నేను తినేయడం కూడా స్టార్ట్ చేశాను, సగం అయిపోయింది. టేస్ట్ బాగుంది కాబట్టి అలానే తినేసాను. అలానే ఉల్లిపాయ ముక్కలు వచ్చేసాయి, పెరుగు చట్నీ కూడా వచ్చేసింది. ఫుల్గా కడుపు నిండా తినేసాను అనమాట. మన బిర్యానీ చాలా మరి అలా టేస్ట్ అలా ఉండుద్ది, అంటే అలా కడుపులోకి వెళ్ళిపోద్ది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియోకి లైక్ చేయండి.